మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధు చేసిన విమర్శలను రామగుండం మేయర్ మహంకాళి స్వామి కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మొంతల రాజేష్ తిప్పికొట్టారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పుట్ట మధు అనే పిచ్చి కుక్కను మంత్రి ప్రజలు తరిమి కొడితే పారిపోయి రామగుండంకి వచ్చి మంత్రి శ్రీధర్ బాబుపై ఇష్టమొచ్చినట్టు మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దుద్దిళ్ల కుటుంబం నుండి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న పుట్ట మధు మంత్రిపైన అడ్డగోలుగా మాట్లాడడంపై మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు కాల్వ లింగస్వామి, ఫజల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకం చందరు, ఇద్దరు దద్దమ్మలు, చేతగాని దద్దమ్మలు. ఏదైతే మా దశ శ్రీధర్ బాబు మీద చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. చేత కాక ప్రజాక్షేత్రంలో గెలవలేక ఏదో సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటికే ప్రజల బొందబెట్టారు, ఇంకా పాతాళ లోకానికి తొక్కుతారు. పుట్టమదాంటోనికి రాజకీయ భిక్ష పెట్టింది దుద్దిళ్ల కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. ఇష్టానుసారంగా మాట్లాడు ఎంతవరకు కరెక్టు? 1994 కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ఏలో పనిచేసినప్పుడు శ్రీపాదరావు దయ వల్ల నువ్వు జనరల్ సెక్రటరీ అయిన ఎన్ఎస్ఏ, గోదావరి పక్షాన నేను జనరల్ సెక్రటరీ అయినా. ఒకటే పార్టీ పట్టుకొని ఉంటున్నావు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. నువ్వు ఒక ఊసర వెళ్ళి లెక్క పార్టీలు మారుకుంటూ ఇటువంటి వాక్యాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు అసలు నీ జీవితం ఏంది? నీ స్థితిగతులు ఏంటిది? నువ్వు ఏదైతే ఆల్కహాల్ నిషేధం ఉన్నప్పుడు సారా పాకెట్లు అమ్ముకున్న పుట్ట మధు అనే ఒక పిచ్చి కుక్క పిచ్చి లేచి మంతనిలో తిరుగుతూ ఉంటే మంతని మున్సిపల్ వాళ్ళు పట్టించుకోక కర్రలు పట్టి తరిమితే నిన్న గోదావరికానికి వచ్చింది తప్పించుకున్నది. ఆ పిచ్చి కుక్క గోదావరికానికి వచ్చి గోదావరికనిలో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నది. మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్కు చెప్తా ఉన్నాం, మీ దగ్గర పిచ్చి లేచిన కుక్కలను అన్నిటినీ గోదావరికానికి తోలితే మేము ఎక్కడికి తోలడా బాబు ఈ కుక్కలను? ఆ పిచ్చి కుక్కను తీసుకుపోయి ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టాలని చెప్పేసి పోలీసు శాఖ వారిని కోరుతా ఉన్నాం. నిన్న మాట్లాడుతూ మంతనిలో దుద్దిళ్ల రాజ్యాంగం నడుస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దుద్దిళ్ల రాజ్యాంగం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. నిజంగా దుద్దిళ్ల రాజ్యాంగమే గిట్ట మంతనిలో నడిస్తే ఒక అంతర్రాష్ట్ర దొంగవు నువ్వు. అసలు వాస్తవంగా మంతనిలో దుద్దిళ్ల రాజ్యాంగం నడుస్తుంది అని చెప్తే ఏమంటాడంటే 10 సంవత్సరాలు మంచిగా కూల్గా ఉన్న మంతనిని ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా దుద్దిళ్ల రాజ్యాంగంతో పోలీసులతోటి వేధిస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా విలేకరులు మీరందరూ కూడా పేపర్లలో రాసిండ్రు ఆ రోజు 10 సంవత్సరాల క్రితం. దుద్దిళ్ల రాజ్యాంగం కాదు, ఇక్కడ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. నువ్వు పాపం ఒక పేద బ్రాహ్మణ అడ్వకేట్ను నువ్వు చంపిస్తే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక దొంగ లెక్క ఇతర రాష్ట్రాలకు పోయి నువ్వు తలదాచుకుంటే ఇదే సిపి ఆఫీస్ దగ్గరికి నిన్ను ఒక కుక్క ఈడ్చుకొచ్చిన పోలీసులు నీ టిఆర్ఎస్ పార్టీ హయాంలో నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలల్లో ఒక మర్డర్ కేసులో నువ్వు జాక్కుంటే నీ పోలీసు